కర్కాటక రాశి వారికి కార్యానుకూలత కాస్తంత నిదానంగా ఉంటుంది. మీ సాయశక్తులారా ప్రయత్నించి విశ్వ ప్రయత్నం చేసి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో మాత్రం విజయాన్ని సాధించగలుగుతారండి. చిన్న చిన్న విషయాలలో మాత్రం కాస్తంత చేజారినటువంటి విధంగానే పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఉదాహరణకి పెళ్ళనుకున్నారు, లేదా ఏదైనా శుభకార్యం అనుకున్నారు, వాటికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏర్పాట్లు అంటే వస్త్రాభరణాలు కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, క్యాటరింగ్, డెకరేషను, ఇవన్నీ సకాలంలో సమకూర్చగలుగుతారు. కానీ వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి, సక్రమంగా ఆ పనులన్నీ జరగటానికి ఎవరైతే మీ చేతి కింద ఉండి సహాయం చెయ్యాలో, ఈ పెద్ద మనుషులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళు సకాలంలో మీకు అందుబాటులో ఉండరు. మీకు చేయగలిగినటువంటి సహాయం వాళ్ళు చేసేదేమీ ఉండకపోవచ్చు. ఈ రకంగా పెద్ద పెద్ద విషయాలలో అన్నీ బాగుంటాయి, కానీ చిన్న విషయాలలో మాత్రం తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా వివాదాస్పదమైనటువంటి అంశాలలో ఇరుక్కొనే అవకాశం ఉంటుంది. మీ మీద ఎవరైతే చెడుగా చెప్తున్నారో వాళ్ళ గురించి కాస్త మీరు ఆరా తీయవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు శత్రువులు అన్న విషయం మనకి తెలుసు, కానీ అంత బహిర్ముఖంగా కాదు. ఏదో వాళ్ళకు మనం అంటే పడదు, మనం అంటే గిట్టదు, మన మీద ఏవేవో చెడుగా ఆలోచిస్తుంటారు, మనం అంటే అంత సుముఖత లేదు తెలుసు. కానీ ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా నష్టం కలిగించాలి, మీకు ప్రత్యక్షంగానే ఏదో ఇబ్బంది చెయ్యాలి అన్న ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకోగలుగుతారు. అవి ఎంత లోతులో ఉన్నాయి ఏంటన్న రీత్యా ఆలోచనలు మీ వాళ్ళ ద్వారా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకర్షణలో మార్పులు ఏర్పడవచ్చు. ధన సంబంధమైన అంశాలలో ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లయితే రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆదాయ మార్గాలు మరింతగా బలపడతాయి. ఆదాయం చేతికి అంది వస్తుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ వారం స్త్రీలకు కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలన్న స్పృహ ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి చింత, భయము, అంటే ముందడుగు వేస్తే బొక్కబొర్లా పడతామేమో, మనల్ని అందరూ అవహేళన చేస్తారేమో, మనకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయనుకుంటారేమో, ఇలాంటి ఇన్సెక్యూరిటీసే ఎక్కువగా ఉంటాయండి. కానీ మంచి ప్రయత్నం చెయ్యండి. ఆలోచనలు మీరు సక్రమంగా 100కి 100% ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి ఫలితాలను మీరు అత్యంత తొందరలోనే అందుకోగలుగుతారు. అనుకూలమైన మార్పు ఉంటుంది. ఎప్పుడు 100 మందిలో ఒక 20 మంది మనల్ని స్టాండర్డ్గా తిడుతుంటారమ్మా, మనం వాళ్ళకి నచ్చము, మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చము. 80% మందికి మనం నచ్చినంత మాత్రాన చాలు. కొన్నిసార్లు ఈ ప్రపోర్షన్ కూడా మారుతుంది, కానీ మనం నీతికి నిజాయితీకి కట్టుబడి మనం మంచి మార్గంలో మంచి ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు చాలు. ఎవరికో మనం నచ్చలేదు, పూర్తిగా అందరికీ నచ్చాలి, ఈ అభిప్రాయాలు మాత్రం కొంతకాలం పక్కన పెట్టేసేయండి. వీటి ద్వారా నష్టమే, ఏ ఉపయోగం లేదు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఆకుపచ్చ పెసర్లతో స్వామివారికి నివేదన తయారు చేసి సమర్పించండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర పారాయణ ప్రతినిత్యము చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శత్రు సంబంధమైన దోషాల నుంచి క్రమేణా బయటపడగలుగుతారు.